ప్రభుత్వ గురుకుల పాఠశాల, కళాశాల, హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మౌలిక వసతులు కల్పించడం కోసమే తనిఖీలు చేపడుతున్నామని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల, బాలుర ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ హాస్టళ్లను ఆయన సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ చుట్టూ పరిసరాలను పరిశీలించారు. పలు రికార్డులను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని పరిశీలించారు. నాణ్యమైన భోజనం అందడం లేదంటూ ఫిర్యాదు రావడంతో నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లలో, పాఠశాలలను సందర్శించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ఆయన తెలిపారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం, అన్ని మౌలిక వసతులు కల్పించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రజనీ కుమారి తదితర అధికారులు పాల్గొన్నారు. అనేసరికి మరి ఇప్పుడు అడిగితే కూడా వాళ్ళు ఏం రాలేవంటే పిల్లల్ని మొత్తం భయపెట్టిస్తున్నారు. స్టాఫ్ మొత్తం పిల్లల్ని భయపెట్టిస్తున్నారు. ఎవరైనా పేరెంట్స్ చెప్తామన్నా కానీ వాళ్ళ పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. ఫుడ్ వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి 10th క్లాస్ బి సెక్షన్ వాళ్ళకు ముగ్గురికి అపెండిక్స్ ఆపరేషన్ అయింది. బెదిరిస్తారంట, మీరు ఎవరు బయట ఏం చెప్పొద్దు అని. ఇప్పుడు కూడా మొత్తం ఆయన సార్ విజిట్ చేయడానికి వస్తే కూడా అందరికీ చెప్పి ఉంచిండ్రు, భయపెట్టిస్తున్నారు. అందుకే పిల్లలు కూడా ఏం చెప్పట్లేదు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. టీచర్లు మొత్తము పిల్లల్ని అంతా బుక్లో పెట్టుకుంటున్నారు. ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చెప్పాలి అని పిల్లల్ని భయపెట్టిస్తున్నారు. మాకు వెంకటయ్య సార్ గారు మరియు తనతో విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ మరియు నాతోటి ఉపాధ్యాయులకు మరియు మా స్కూల్ జోనల్ మేడం గారికి, పీసీఓ మేడం గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పేరెంట్స్ కమిటీ మెంబర్స్కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా పాఠశాలకి విచ్చేసినందుకు మాకు చాలా ఆనందంగా హ్యాపీగా ఉంది సార్. నేను ఆగస్టు 1 నుంచి నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది సార్. ఎందుకనగా ఇక్కడ మేడము క్యాన్సర్తో 3 years నుంచి బాధపడుతూ తను ఎక్స్పైర్ కావడం చేత ఇక నేను రెగ్యులర్ టీచర్ని, కొంచెం సీనియర్ మోస్ట్ టీచర్ని కాబట్టి నాకు ఛార్జ్ ఇచ్చారు. నేను ఈ 1 month నుంచే నేను ఇక్కడ ఈ స్కూల్ని మెయింటైన్ చేస్తున్నాను సార్. ఇక్కడైతే ఇప్పటివరకు అయితే మా పిల్లలు నాకు చాలా సహకరిస్తూ నాతో వాళ్ళకి నేను సేవలు అందిస్తున్నాను, నా సేవలు వాళ్ళు అందుకుంటున్నారు. పిల్లలైతే హ్యాపీగా ఉన్నారు. ఫుడ్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మా పిల్లల్ని చాలా తృప్తికరంగా ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నాను సార్. అందరి ముందు నేను హామీ ఇస్తున్నాను. సలహాలు, సూచనలు మా పిల్లలకి అందించి వాళ్ళు చక్కటి ఇస్తూ నేను ముగిస్తున్నాను సార్. కళాశాల మా చెల్లెమ్మలకు అందరికీ సాయంత్రం శుభాభివందనాలు మీ అందరికీ. ముఖ్యంగా ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఒక జిల్లాలో కనీసం 3-4 సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, కస్తూర్బా స్కూల్ కావచ్చు, ర్యాండంగా చెక్ చేసి విజిట్ చేసి మరి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వమని చెప్పి కూడా మరి సీఎంఓ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన మెదక్ జిల్లాలో చేగుంట, రామాయంపేట 2 మండలాలలో 4 స్కూళ్లను సెలెక్ట్ చేసుకొని ఈరోజు రావడం జరిగింది. మరి ముఖ్యంగా మేము వచ్చిందంతా మీకోసం, మీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు, లెక్చరర్లు మీకు అందరికీ ఏ విధంగా విద్యాబోధన చేస్తూ ఉన్నారు, మధ్యాహ్న భోజన పథకం సరిగా అందుతుందా లేదా, మెనూ ప్రకారం ఇస్తుందా లేదా, మరి అన్ని విధాల నాన్ వెజ్ వీటి టైంలో నాన్ వెజ్ పెడుతురా లేదా, వారానికి 2 సార్లు డే బై డే ఎక్కిస్తురా లేదా, మరి నాణ్యమైన భోజనం ఇస్తురా లేదా, మీ కాస్మెటిక్ ఛార్జీలు రెగ్యులర్గా నెలలకు ఇస్తురా లేదా, ఇవన్నీ విషయాల మీద సమగ్రమైన నివేదిక ప్రభుత్వానికి నివేదించాల్సిన అవసరం ఉన్నది. మరి స్కూల్లో ఏమన్నా మంచినీటి సమస్య ఉందా, ఏదైనా వంటశాల సమస్య ఉందా, టీచర్స్ ఏమైనా తక్కువ ఉన్నారా, ఉన్నవాళ్ళు విద్యాభ్యాసం సరిగా చేస్తలేరా, ఇవన్నీ విషయాలు తెలుసుకుందామని ఇక్కడికి రావడం జరిగింది.
మరి మీరు అందరినీ కూడా చాలా వరకు నేను తెలుసుకున్నా. ఇక్కడ పేరెంట్స్ కమిటీ వారు కూడా చాలా చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఇంకా కూడా వాళ్ళు పనిచేసి మరి మన పిల్లల బాగు మనం చూసుకోవాలి కనుక అదేవిధంగా మంచి స్ఫూర్తితో పనిచేయాలని కోరుకుంటూ, కొంచెం నాకు దృష్టికి వచ్చింది ఏంటంటే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ టీచర్ల విషయంలో కొంచెం ఏదో అంతర్గత భేదాలు ఉన్నట్టున్నాయి. దయచేసి లోకల్ టీచర్లు కూడా మనందరిని గౌరవించుకుంటూ కొంచెం మన కోసమైనా మన 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 స్కూల్ కోసమైనా మన పిల్లల భవిష్యత్తు కోసమైనా మనం ఎక్కడ పెరగాలో అక్కడ పెరగాలి, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి. కాబట్టి అట్లా మధ్య గొడవ లేకుండా మరి సామరస్యమైన వాతావరణంలో అంతా పనిచేసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. మరి చిన్న చిన్న సమస్యలు ఉంటే మరి మన అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, మా లెవెల్లో జిల్లా కలెక్టర్ లెవెల్లో వాళ్ళ లెవెల్ ఏమైనా ఉంటే ఆ సమస్యలు నేను మా ప్రిన్సిపల్ గారికి కోరుతూ ఉన్నా. మీరు చిన్న సమస్యలు ఉంటే మాత్రం కలెక్టర్ గారు చేస్తారమ్మా. ఇంకేమైనా పెద్ద సమస్యలు ఉంటే కూడా మీరు మా దృష్టికి కొన్ని రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు అది మా సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు రాస్తాం. ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా మీ లోకల్ ఎమ్మెల్యే మరి మైనంపల్లి రోహిత్ గారికి నేను మాట్లాడి తప్పకుండా మీ సమస్యల పరిష్కారం అయ్యే విధంగా ఈరోజు మాట్లాడతా. ఇంతకుముందు ఉన్నటువంటి మన మైనంపల్లి హనుమంతరావు కూడా మాజీ ఎమ్మెల్యే ఉండే, ఆయన బాగా సోషల్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, సాంఘిక సేవ కార్యక్రమాలు. ఆయన ఈ పార్టీ ఆ పార్టీ చూడడు. తప్పకుండా ఆయన సొంత డబ్బులతో కూడా మీ యొక్క రావణపేట ఈ స్కూల్ కాలేజీకి ఏదైనా ఉంటే కూడా ఆయనతో కూడా చేయించే బాధ్యత తీసుకొని చేయిస్తాను కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ వచ్చేటువంటి అదృష్ట భాగ్యం కలిగినందుకు మరొకసారి ధన్యంగా భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మాకు హనుమంతరావు గారు రోహిత్ గారు కూడా బాగా దగ్గర కనుక వాళ్ళతో మాట్లాడి కూడా మీ సమస్య ఏదైనా పరిష్కారం చేస్తా. నేను కలెక్టర్తో మాట్లాడతా, మన జిల్లా మంత్రి మన దామోదర రాయలసీమ కూడా మాట్లాడి మీ సమస్య ఏదైనా పరిష్కారం చేసి మేము పనిచేస్తామని చెప్పి హామీ ఇస్తూ ఆపరేషన్కు దానికి సంబంధం ఉండదు. అయినా సరే అటువంటి తగ్గడం జరగకుండా మనం ముందు జాగ్రత్త పడదాం. ఇప్పుడు వాళ్ళ వంట చేస్తూ కూడా చెప్తూ ఉన్నాం, అక్కడ ఉన్నటువంటి లింగంతో కూడా మాట్లాడినాం, సప్లై చేస్తే కూడా మాట్లాడినాం. నేను అందరితో కూడా మాట్లాడి మీకు అటువంటి సమస్య రాకుండా, పిల్లలంటే మన పిల్లలు, మీరందరూ మా పిల్లలు కనుక మీకు ఏ సమస్య రాకుండా చూసుకునే బాధ్యత మాది కనుక అటువంటి లేకుండా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు బక్కి వెంకయ్య గారికి, తనతో పాటు వచ్చినటువంటి గౌరవ సభ్యులు, ఈ స్కూల్ ప్రిన్సిపాల్ మరియు ఇతర స్కూల్ జోనల్ ఇన్ఛార్జ్, తర్వాత ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులు, ఈ పాఠశాలలోని పిల్లలందరికీ. సార్, ఈ టీడబ్ల్యూఆర్ఎస్ స్కూల్లో మనకు 5th క్లాస్ నుంచి 10+ ఇంటర్మీడియట్ వరకు ఉంది సార్. ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ఇక్కడ మనకి దాదాపు 640 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వీళ్ళకి ఇక్కడే అన్ని వసతులు ఉన్నాయి సార్. ఇక్కడే వీళ్ళకి డార్మెటరీ సౌకర్యం, తర్వాత బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ప్లస్ స్కూల్ కూడా ఒకే ప్రెమిసెస్లో ఉంది. స్కూల్ బిల్డింగ్ కూడా చాలా బాగుంది సార్. ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయురాలందరూ కూడా చాలా చక్కగా దీన్ని మేనేజ్ చేసుకుంటున్నారు. తర్వాత ఇప్పుడే గౌరవ చైర్మన్ గారు కూడా పిల్లలందరితోటి చాలామంది పిల్లలతోటి ఇంటరాక్ట్ అయ్యారు. కొన్ని క్లాస్ రూమ్లో తిరిగి అక్కడ వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా గౌరవ చైర్మన్ గారికి కూడా పిల్లలందరూ మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చో అవి కూడా పరిష్కరించబడతాయి. దీన్ని మరింత మెరుగుపరచడానికి జిల్లా యంత్రాంగం తరఫున గౌరవ చైర్మన్ గారి సూచనల మేరకు మనకున్నంత ఫండ్స్ ఉన్నటువంటి సోర్స్ ప్రకారం దాన్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా గౌరవ చైర్మన్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.